చూడుము, నా అరచేతుల మీదనే నేను మిమ్మను చెక్కి ఉన్నాను. ఆయన చేతిలో నుండి ఎవడును ఎన్నడు అపహరింపనేరడు. చేపట్టి లేవనెత్తున్నాడు. ఆయన చేతులతో మన పాదాలు కడగటానికి కూడా పూనుకున్నట్లు వాక్యం మనం చూస్తాం. అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. అందరి ఈగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయేరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసి. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. యెహోవా ఏమై ఉన్నాడో చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఏది అనుగ్రహిస్తున్నాడో జ్ఞాపకం చేయబడేది మనకు గ్రంథస్థం చేయబడింది. మొదటిది 118వ కీర్తన 10వ వచనం. అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 11వ వచనం. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 12వ వచనం. అందరి ఈగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయేరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేది. కనుక మొదటి విషయం ఏంటి? యెహోవా, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన నామం. ఆయన నామమును బట్టి ఎలాంటి వాళ్ళంటే కందరీగల వల్లే చుట్టుకున్నారంట. కందరీగల వల్లే చుట్టుకున్నారంటే ఆ మనిషి ఇంక బయటికి వాటి దాడి నుండి తప్పించుకుని రావడం, స్పృహ కోల్పోయి చనిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అది చాలా భీకరమైంది. అలాంటి పరిస్థితులు, అలాంటి మనుషులు, వీరందరి మధ్యలో యెహోవా నామము, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా నామము శక్తిగలది, బలమైనది, రక్షణార్థమైనది, ఆశీర్వాదకరమైనది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము అని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఏ నామమున రక్షణ లేదు? యేసు నామమునే రక్షణ అని ప్రస్తావించబడింది. అలాగే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చెప్పబడింది, ప్రతి మోకాళ్ళు వంగు నామము, ప్రతి నాలుక స్తుతించు లేదా ఒప్పుకోను నామము, అదే యేసు నామం. నామం అంటే పేరు, నేమ్. ఆయన నామములో శక్తి ఉంది, ఆ పేరులోనే శక్తి ఉంది. ఇది సైన్స్కి అందకపోవచ్చు, లాజిక్ అందకపోవచ్చు. వేరే వాళ్ళు ఆ పేరులో ఏం శక్తి ఉందంటే మనం వివరించడానికి వీలు కాకపోవచ్చు. కానీ బైబిల్లో రాశారు కదా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారముల దేవాలయం దగ్గర దాదాపు 40 సంవత్సరాల నుండి కుంటివాడు నలుగురి చేత మోసుకొని పోబడి అక్కడ భిక్షం ఎత్తుక్కునేవాడు ఉన్నాడు. ఆ దేవాలయంలోనికి ఎక్కి వెళుచున్న వారిని భిక్షం అడుగుతున్నాడు. అలాగే పేతురు, యోహాన్లు కూడా దేవాలయానికి వెళ్తుంటే వారిని కూడా భిక్షం అడిగినాడు. వారి యందు ఏమైనా దొరకనేమని తేరి చూచినని బైబిల్లో రాశారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే వాళ్ళు చెప్పారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఏమి కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు నామం. కానీ మన లోకంలో మనకి ఏమీ లేకపోయినా ఆ నామము కలిగి ఉంటే అదే ఆశీర్వాదం. లోకంలో అన్నీ కలిగి ఉండి ఆ నామము లేకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. కనుక యెహోవా నామము ఆశీర్వాదకరమైనది, రక్షణార్థమైన నామం. ఇంకా ఎవరైనా ఈ నామమును అంగీకరించకుండా ఉంటే, ఈ నామమును విశ్వసించకుండా ఉంటే, ఈ నామమున రక్షణ పొందకుండా ఉంటే యేసు నామందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నాం. అది రక్షణార్థమైన నామం. కారణం ఏంటంటే రక్షణ యెహోవాది. మనుషులందరి రక్షణ కొరకు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ నామమున సమస్త కార్యములు జరిగించబడుతూ వచ్చినాయి.
ఆ నామములోనే ఈ కుంటివాడు స్వస్థ చిత్తుడయ్యాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో, వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళాను. కనుక ఆ నామములో శక్తి ఉంది. ఇప్పుడు దాన్ని వివరించాలంటే మనిషి ఎలాగ వివరిస్తాడు? హౌ ఎ లేమ్ పర్సన్ వాజ్ హీల్డ్. కుంటివాడు ఎలాగ స్వస్థపరచబడ్డాడు? యేసు నామమున స్వస్థపరచబడ్డాడు. ఆ నామములో శక్తి, ఆ నామములో ఘనత, ఆ నామములో ఆశీర్వాదం. అనే నామముల కంటే మించిన నామం యేసు నామం. యేసు నామములోనే రక్షణ, యేసు నామమే జీవం, యేసు నామమే శాంతి, యేసు నామమే సమాధానం, యేసు నామమే స్వస్థత, యేసు నామమే పాప క్షమాపణ, యేసు నామమే పరలోకం, యేసు నామమే సమాధానం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు రక్షణ పొందాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఆ నామమును రక్షణ పొందినవారు ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నారు. అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం కదా, ఆ నామమును గురించి వాళ్ళు ప్రకటిస్తుంటే అపోస్తలను పిలిచి అక్కడ దండించి వాళ్ళకి చెప్పి ఏం మాట చెప్పారంటే, మీరు ఈ నామమును ప్రకటించకూడదు, యూ షుడ్ నాట్ స్పీక్ దిస్ నేమ్ ఎనీ లాంగర్ అని వారిని బెదిరించి అక్కడి నుండి పంపించేసినారంట. కానీ బైబిల్ ఏం రాయబడిందంటే, వారు మరి ఎక్కువగా నామమును గురించి ప్రకటన చేయించు వచ్చి, ఎందుకంటే ఆ నామమును గురించి ప్రకటన చేయటానికి వారు ఆధిక్యత కలిగిన వారని తలంచినారు. అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని వారు ప్రభువు వారికి జ్ఞాపం చేస్తూ వచ్చిన ఆ కారణాన యేసు నామములో ఉన్న శక్తిని బట్టి రక్షణార్థమైన వెలుగును వారు అనుభవించిన వారై ఆ నామములో శూర్యకార్యాలు జరిగించిన ఆ నామమే యెహోవా నామము. ఆ నామమందు, ఆ పేరులో నిత్యము నిలిచుండే జ్ఞాపకార్థ నామము అని ఆయన పేరు కలిగిన వాడు. ఆ నామము కిందకి వచ్చినారా? ఆ నామాన్ని అంగీకరించినారా? ఆ యేసునామం రక్షణ పొందినారా? యేసునామమున రక్షణ పొందిన మనము పేతురు యోహానులు అన్నట్లు మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. మరి ఏం కలిగింది మనకు? లోకంలో భౌతికమైన చాలా కలిగి ఉండొచ్చు. పొలాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పంట ఉండొచ్చు, పనివారు ఉండొచ్చు, పరిచయస్తులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ధనఘనతలు ఉండొచ్చు, పాపులారిటీ ఉండొచ్చు, ఫేమ్ ఉండొచ్చు, ఇళ్ళు ఉండొచ్చు, ఫ్లాట్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, కుటుంబాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ యేసు నామం లేకపోతే బైబిల్ సెలవిస్తుంది భూ సంబంధమైనవని. యేసు నామం మనము కలిగి ఉన్నట్టయితే అది పరసంబంధమైన నిత్యం ఉండే సదాకాలం ఉండేది దైవనామ సంస్మరణ, ఆత్మ సంబంధమైన జీవితానికి ఆశీర్వాదం. కనుక యెహోవా ద్వారా మనకు కలిగిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన నామము మనకు అనుగ్రహించబడింది. రెండవది 118వ కీర్తన 15వ వచనం 16వ వచనం. సామ్ 118, 118వ కీర్తన 15, 16. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయి. యెహోవాకు సంబంధించిన రెండవ ఆశీర్వాదం ఏంటి? రెండవది ఏంటి? దక్షిణ హస్తము, ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దక్షిణ హస్తం అనే వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆ సాహస కార్యాలు, మహాకార్యాలు, గొప్ప కార్యాలు, చెప్పలేనన్ని కార్యాలు, ఎరగలేనన్ని కార్యాలు, రాయలేనన్ని కార్యాలు ఆయన హస్తం ఉందంటే మనలాగా చెయ్యి ఉంది, 5 ఏళ్ళు ఉన్నాయి. ఆయన కూడా మన వల్ల గోరంటాకు పెట్టుకున్నాడు, పెయింట్ పూసుకున్నాడు, గోర్లు పెంచుకున్నాడు. అట్లా కాదు అర్థం, దాని అర్థం మనము ఆయన దేవుడు ఆత్మస్వరూపి. గాడ్ ఈజ్ స్పిరిట్. బైబిల్లో రాయబడిన దేవుడు ఆత్మస్వరూపి. మనం అర్థం చేసుకోవటానికి ఆయనను తండ్రిగా, ఆయనను పొరుగువానిగా, ఆయనను సమరేయుడిగా, ఆయనను వైద్యుడిగా, ఆయనను పక్షిరాజుగా, ఆయనను సింహముగా, ఆయనను గొర్రెపిల్లగా బైబిల్లో పోలుస్తూ వచ్చిన
అలాంటి దాంట్లో ఇక్కడ ఒక పోలిక ఏంటంటే ఆయన చేతులు. ఆయన చేతులు మనకెంతో ఆత్మీయమైన ఆశీర్వాదం ఇస్తాయి. చూడుము, నా అరచేతుల మీదనే నేను మిమ్మను చెక్కి ఉన్నాను. ఆయన చేతిలో నుండి ఎవడును ఎన్నడు అపహరింప నేరడు. దేవుని దగ్గరికి వెళ్ళి దొంగలించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, మరి దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, చర్చిల్లో జరుగుతున్నాయి కదా అని. ఆ దొంగతనాలు వేరే, ఇది వేరే. భౌతికమైన దొంగతనం, దానికి ప్రతిఫలం ఉంటుంది, అది వేరే. ఆ తర్వాత కానీ ఇప్పుడు ప్రభువు ఏమన్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినను. ఆయన గొర్రెల్లో ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన ప్రకారం జీవించడానికి ఇష్టపడతాయి, ఆయన వెంబడి వెళ్తాయి. కనుక ఆయన చేతిలోనే ఉంటాయి. ఆయన చేతుల్లో గాయములు, ఆయన చేతుల్లో మనల్ని చెక్కొనుట, ఆయన చెయ్యి చాపి బాగు చేయుట, ఆయన చేతులతో రొట్టెలు పట్టుకొని విరిచి వడ్డించడానికి ఇచ్చుట, ఆయన చేతులెత్తి ఆశీర్వదించుట, ఆయన చెయ్యి పట్టి లేవనెత్తుట, ఆయన చేతిని గురించి ఏమని వర్ణిస్తాం, ఏమని వివరించగలం, ఏమని బోధించగలం? కనుక దక్షిణ హస్తం, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, మహామహుని కుడిపార్శ్వము అని హెబ్రీ పత్రికలో రాయబడింది. ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. దేవుని కుడిపార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. కుడిపార్శ్వము, కుడివైపు, కుడి చెయ్యి, ఇవన్నీ దైవికమైన ఆశీర్వాదానికి గుర్తు. మీ అందరికి బాగా పరిచయం కదా. యోసేపు వాడు నాన్న అయిన యాకోబు దగ్గరికి తన 2 కుమారులను తీసుకుని వచ్చినాడు, మనష్షే, ఎఫ్రాయిము. యాకోబు ఏం చేసినాడంటే, యోసేపు తీసుకున్నవాడు ఎలాగా, ఇప్పుడు యాకోబు ఇలా కూర్చున్నాడు అనుకోండి, ఆయనకు సరిగ్గా కళ్ళ కనిపించట్లేదు, వృద్ధాప్యాన్ని బట్టి చూడలేకపోతున్నాడు, గుర్తించలేకపోతున్నాడు. యోసేపు ఏం చేసినాడంటే, తన పెద్ద కుమారుడైన మనష్షేని యాకోబు కుడి చేతి వైపు తీసుకొని, చిన్న కుమారుణ్ణి యాకోబు ఎడమ చేతి వైపు, ఎఫ్రాయిముని ఎడమ చేతి వైపు తీసుకొని వచ్చిన. మన ఆయనకు కళ్ళ కనిపించలే, నేను తీసుకెళ్తున్నాను కదా, ఇంక ఇదే కరెక్ట్ అని అనుకున్నాడు. కానీ ఈయన ప్రధానమంత్రి కావచ్చు, కానీ యాకోబు దైవ ఆలోచన కలిగినవాడు. వెంటనే ఏం చేసినాడంటే, మామూలు మనమైతే కాదు రైట్ మార్చు అని చెప్తాం, వాళ్ళని మార్చమనే బదులు ఎందుకు మనమే మారితే అయిపోదా అనుకున్నాడు యాకోబు. అందుకని వాళ్ళని ఎందుకు మార్చడం అని ఆయనే ఇలాగ చేతులు పెట్టేసినాడు. కుడి చెయ్యి చిన్నవాడైన ఎఫ్రాయిం మీద, ఎడమ చెయ్యి పెద్దవాడైన మనష్షే మీద. ఏం పెడితే 2 చేతులు ఒకటే కదా. యోసేపుకి ఇబ్బంది అయింది అది. అట్ట కాదు నాన్న, వీడు పెద్దవాడు ఈ వైపు ఉన్నాడు, నీ వైపు, వాని మీద నువ్వు కుడి చేయి పెట్టాలా, నాకు తెలుసు బాబు. కనుక కుడి చేతిలో ఆశీర్వాదం ఉందని, కుడి చెయ్యి మేలులకు జ్ఞాపం చేస్తుందని ఇది మనకు పరిచయం. ఇలాగ చేతులు పెట్టడం వల్ల క్రాస్, సిలువను మనకు జ్ఞాపం చేస్తుంది. సిలువ ద్వారా ఆశీర్వాదం. నో క్రాస్ నో బ్లెస్సింగ్. సిలువ లేకుండా ఆశీర్వాదము లేదు. యేసుప్రభు యొక్క సిలువ ద్వారా పాపాత్ముడైన మానవుణ్ణి ఆయన ఆశీర్వదించాలని సంకల్పించినాడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయనని సిలువ ఆశీర్వాదములోనికి కొత్త నిబంధనలో మనుషుడు తీసుకురాబడ్డాడు. బైబిల్లోని మొదటి పుస్తకం ఆదికాండంలో యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించడానికి సిలువేను వాడుకున్నాడు. కొత్త నిబంధనలో యాకోబు దేవుడైన యెహోవా మనల్ని ఆశీర్వదించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు పంపించి, ఆయన సిలువ యాగమును బట్టి మనల్ని రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకొని వచ్చినాడు. కనుక ఆయన హస్తము మనకు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది. అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. చేపట్టి లేవనెత్తున్నాడు. ఆయన చేతులతో మన పాదాలు కడగటానికి కూడా పూనుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక మొదటి యెహోవా నామము సాల్వేషన్, రక్షణను జ్ఞాపకం చేస్తుంది. రెండవది యెహోవా దక్షిణ హస్తము, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. యోహాను సువార్త 13వ అధ్యాయంలో భోజనానికి కూర్చున్నప్పుడు యేసుప్రభువు వారు భోజన పంక్తి నుండి లేచి
తన పై వస్త్రం పక్కన పెట్టి టువాల్ తీసుకొని పాత్రలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగటానికి పూనుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఎలా కడుగుతాడు మరి? చేతులతోనే కదా. కనుక ఆయన చేతులు మనల్ని కడుగుతాయి. పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను కడగొద్దు, మీరేంటి నా పాదాలు కడగడం ఏంటని? మరి మీరు కడగొచ్చుగా. ఆయన వద్దనుకున్నాడు, మీరు చేయొచ్చు కదా. మనకేమనిపిస్తుంది అంటే మనము చేయకూడదు, ఆయన చేయకూడదు. ఎవరో ఉంటారు కదా వెనక్కి కూర్చున్న వాళ్ళు చేస్తారులే అనుకున్నాడేమో. 12 మందిలో మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, ఆ మత్తయి, పిలిప్పి, ఇలా నతానియేలు వాళ్ళు ఊరికి వచ్చి కూర్చొని పోతుంటారు. ఏం చేయట్లేదు, ఊరికే 12 మంది అని కౌంట్ కొరకు వాళ్ళని పెట్టుకున్నాడు. కానీ చేసేదంతా మేమే చేస్తున్నాం, ఎప్పుడు మావే బాధ్యతలు ఎక్కువైపోతున్నాయని వీళ్ళు అనుకుంటున్నారేమో. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు వీళ్ళని మించిన వాళ్ళు మొండి. మనము మాట్లాడడం ఎందుకు, కడగడం ఎందుకు, సైలెంట్గా ఉంటే జరిగే పని జరిగిపోతుంది అనుకు మన టైపు. అందుకనే వాళ్ళు మాట్లాడలేదు, కడగమని చెప్పలేదు, కడగొద్దని చెప్పలేదు. కడిగితే కడిగించుకుంటాం, దాటిపోతే మీ ఇష్టం. పేతురుతో అలాగా ప్రభువారు అన్నప్పుడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. కనుక ఆయన కుడి చేతులు మనల్ని కడుగుతాయి, ఎత్తుకుంటాయి. చూడండి 8వ అధ్యాయం పరమగీతం. మూడవ వచనం, పరమగీతం 8:3, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 8 verse 3. అతని ఎడమ చెయ్యి నా తల కిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించున్నది. కనుక ఇక్కడ సంఘము అనే పెళ్లి కుమార్తె షులమితి, పెళ్లి కుమారుడని యేసు ప్రభు వారిని గురించిన సంగతులు ఒక అనాలజీ రూపంలో, మెటఫర్ రూపంలో, అలంకార రూపంలో మాట్లాడుతూ ఉన్నారు. కుడి చెయ్యి, ఎడమ చెయ్యి. ఇది అక్షరానుసారం కాకుండా ఆత్మీయంగా చూస్తే ఒక భక్తుడు అన్నాడు, మొదటిది ఎడమ చెయ్యి పాత నిబంధనకు గుర్తు, కుడి చెయ్యి కొత్త నిబంధనకు గుర్తు. ఈ 2 చేతులతో సంఘాన్ని బంధించినాడు. అంటే పాత కొత్త నిబంధన ఈ వాక్యము ద్వారా మనల్ని బంధించినాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మహిమగల సంఘమును వాక్యమును ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి మచ్చ, మడత, డాగు, కళంకము మరియు అట్టిది ఏదీ లేకుండా ప్రభువారు చేస్తారు. కనుక దేవుని వాక్యము ఇది ఉదక స్నానం, కడుగుతున్నాడు, శుద్ధీకరిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. అలాగే మనల్ని ఆయుధపరిచి ఆయన రాజ్యము కొరకు ఆయన మహిమలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక రెండవ సంగతి ఏంటంటే యెహోవా దక్షిణ హస్తము, సాంక్టిఫికేషన్, పరిశుద్ధత. మూడవది చూస్తామా? 118వ కీర్తన 20వ వచనం, Psalm 118 verse 20. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. యెహోవాకు సంబంధించిన 5 విషయాలు చూడటానికి పూనుకున్నాం. నౌన్ ఫార్మ్స్. మొదటిది యెహోవా నామము, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. రెండవది యెహోవా దక్షిణ హస్తము, ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. మూడవది యెహోవా గుమ్మము, ద డోర్స్, ద గేట్స్. యెహోవా గుమ్మములు అని బహువచనం ఉందా? ఏకవచనమే ఉంది. ఈ యెహోవా గుమ్మం అనే ఏకవచనము యోహాను సువార్త 14:6తో పోలిస్తే ఏమన్నా తప్ప? యేసుప్రభు అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవ. మార్గం, గేట్ అంటే అదే కదా,
మార్గం చూపుతా. గేటు మూసేస్తే గేటు మూసేసినారు వాపస్ పోతుంది, గేటు తెరిస్తే గేటు తెరిచినారు అనుకుంటారు. గుమ్మం అంటే గేట్ అనే అర్థం. మీరు మామూలుగా ఇదే భాష వాడతారు కదా, గుమ్మం వాళ్ళ గుమ్మాలు బాగున్నాయి పెద్దగా ఉన్నాయని. యెరూషలేము గుమ్మాలు 12 అని కూడా మనకు తెలుసు. నెహెమ్యా 3వ అధ్యాయంలో గుమ్మాల గురించి ప్రస్తావన ఉంది. ఇది గవిని అని 28వ అధ్యాయంలో యాకోబు మొదట మనకు పరిచయం చేశాడు ఆది కాండములో. దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. గేట్స్ అని చెప్పలేదు. అర్థమైందా? అంటే పరలోకానికి యేసుప్రభు ఒక్కడే మార్గం, ఏకవచనం. ఎన్నో మార్గాలు కాదు, ఒకటే మార్గం పరలోకానికి, ఒకటే దారి. మన ఇంటికైతే రకరకాల వాస్తు ప్రకారం ముందొకటి, వెనకొకటి, పక్కన ఒకటి, పైన ఒకటి, కింద ఒకటి ఎన్నైనా పెట్టుకుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు, వాస్తు చెప్పించుకునేవాళ్ళు, ఆ ప్రకారం ఉండాలనుకునేవాళ్ళు. అక్కడ పరలోకానికి వాస్తు ఏం లేదు. ఇప్పుడు వాస్తు పెడుతున్నారంటే ఏమని అర్థం? పరలోకం కాదా అని అర్థం, భూలోకము అని అర్థం. ఆ ప్రకారంగా వాళ్ళు ఉంటారు. పరలోకానికి వాస్తు లేనప్పుడు భూలోకానికి వాస్తు అవసరమా? మరి మన ఇల్లు భూలోకంలో పరలోకంగా ఉండాలని అనుకుంటాం కదా. మరి అలాగ ఉండాలనుకున్నప్పుడు సంబంధమైన వైవిధ్యం, అంటే ఒకే డోరే పెట్టాలి, ఎక్కువ డోర్లు పెట్టకూడదు, అది తప్పు అని అలాగ నేను చెప్పుంటుంది. మళ్ళీ మీరు వేరుగా అర్థం చేసుకోవచ్చు. మీరు అసలు గోడలే లేకుండా అంత తలుపులు పెట్టుకోవచ్చు, ఇట్లా ఓపెన్ స్పేస్. ధైర్యం ఉండాలి అంతే. ధైర్యం ఉండాలంటే లోపల ఏమైనా పెట్టిపోతే దొంగలు పడినా పర్వాలేదు అనుకోవాలి. అట్లాంటప్పుడు నాకు తెలిసి మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక విలువైనవి ఏమీ ఇంట్లో పెట్టరు. ఇంకా డోర్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే సెపరేషన్, ప్రత్యేకత జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళ ఇంటికి మన ఇంటికి డోర్ ఉంటుంది. ఎవరి ఇంట్లోకి పోయి మనం డోర్ పెట్టం, మన ఇంటికే మనం పెట్టుకుంటాం. అది ప్రత్యేకమైన జీవితం ప్రభు మనము కలిగి ఉండాలని కోరబడుతున్నా. ఇది యెహోవాకు సంబంధించింది, ఇది ప్రభుది. ఇంటి తలపేస్తే ఏమని అర్థం? తల పెడితే ఏమని అర్థం? గేటు పెడితే ఏమని అర్థం? వాళ్ళ ఇల్లు అది, అది మంది కాదు, మనకు సంబంధం లేదు అని అర్థం. అలాగే మనకు కూడా ఆధ్యాత్మికమైన గేట్ ఉంటే సెపరేషన్, ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తుంది. మనం ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారం మొదటిది. రెండోది సెక్యూరిటీ, భద్రత. దారెముడిపై కుక్కలు, పందులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంట్లోకి రాకుండా దానికి సెక్యూరిటీ ఉంటుంది. అలాగే కానీ జంతువులు ఏదైనా పాములు, తేళ్ళు ఇలాంటివి అనవసరమైనవి రాకుండా లోపలికి భద్రత, కాపుదల అది మనకు ఇస్తుంది. మూడవది స్టేటస్, హోదా. గేట్లు బట్టే మన హోదా ఉందా లేదా చెప్తాం. ఇప్పుడు మనం వెదర్ దబ్బులతో గేటు పెట్టుకున్నాం మనకి ఇంటికి, ఏమనుకుంటారు? వీళ్ళు సామాన్యమైన వాళ్ళు అని అనుకుంటారు. అలాగే మీరు ఇనుముతో పెట్టుకున్న గరాండాలు వేసి పెద్ద పార్టీ, హైఫై అని అనుకుంటారు. అసలు గేట్లు కూడా కనపడనంతగా గేట్లు పెట్టినారు అనుకో, ఓ ఇది టైట్ సెక్యూరిటీ, సీసీటీవీలు ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, వాళ్ళని వీవీఐపీనా ఎంఐపీనా అని అనుకుంటాం. గేట్లు ఏం చేస్తుంటే హోదాను తెలియజేస్తాయి. లోపల ఎవరున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పటికైతే. కొన్ని గేట్లు ఎలాగుంటాయంటే ఒకరే తీయలేరు. మామూలు మన గేట్ అయితే ఒకరేం అవసరం లేదు, అదంతకదే తెలుసుకుంటారు. ఎందుకంటే పడదు కదా అది. మీరు చూసినారా అట్లాంటి గేట్లు? ఎక్కడైనా యూజువల్గా అవే ఉంటాయి. ఎందుకంటే మనకు పనిచేసే లేబర్లో అట్లా పనిచేస్తుంది. ఇది పైకి ఉంటుంది, ఇది కిందకు ఉంటుంది, రెండు పడదు. కానీ గేట్ ఎక్కకుండా అట్లే పెట్టండి. పాశ్చాత్య డెవలప్డ్ కంట్రీస్లోనైతే మన కారు బయటికి తీసుకెళ్తే బయట నుండి లోపలికి రావాలనుకుంటే దగ్గరికి వచ్చిన తర్వాత కారు బటన్ మీద నొక్కితే స్కానర్ దానంతట అదే పైకి తెరుచుకుంటుంది, లేకపోతే దానంతట అదే పక్కన పోతుంది. ఆటోమేటిక్, మనుషులు చూస్తేనే పోతుంది. అలాంటి గుమ్మాలు మనం పెట్టుకోలేము, ఎందుకంటే మనకు అంత లేదు కదా. అందుకే మనం ఏదో తడకలతోనో వెదర్ దబ్బులతోనో కర్రలతోనో ద మ్యాక్స్ అంటే ఏదో ఇనుముతోనో దాంతోనో మనం పెట్టుకుంటాం. మరి ప్రభు యొక్క గుమ్మాలు ఎలాగున్నాయి? మరి 12 గుమ్మాలు ఎలాగున్నాయి? ప్రకటన గ్రంథంలో రాయబడినాయి కదా. అలాంటి గుమ్మాలు మనం ఎవరైనా పెట్టుకోగలమా? మన చేతన అవుతుందా? అది పరలోకం, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉండే ఆ గుమ్మాల లాంటి దేశం, ఆ గుమ్మాలు కలిగిన దేశంలోనికి ప్రభు మనల్ని తోడుకొని వెళ్ళాలని కోరుతాం. ఎక్కడి నుండి ఎక్కడి దాకా చూడండి మన ప్రయాణం. బైబిల్ ఎంత అందమైందంటే
పాత నిబంధన మొదటి పుస్తకమైన ఆదికాండం గుమ్మాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఎక్కడ పరిచయం చేస్తుంది? 28వ అధ్యాయంలో యాకోబు అంటాడు కదా, ఇది ఏ గుమ్మం? యెహోవా గుమ్మం. దిస్ ఈస్ ద గేట్. ఇది పరలోకపు గుమ్మం. ప్రభుకు స్తోత్రాలు. అలాంటి పరిస్థితిలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 21. ప్రకటన 21:21. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. ఆ పట్టణానికి ప్రాకారాలు ఉన్నాయి, ఆ పట్టణానికి పునాదులు ఉన్నాయి, ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. అదే యెరూషలేము, కొత్త యెరూషలేము, పైనుండి దిగి వచ్చే యెరూషలేము, అదే సంఘము. అలాగా ప్రభు మనల్ని సిద్ధపరిచి అక్కడుంచాలని కోరుతున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే, దాని కొరకైన సిద్ధపాటును మనము కలిగి ఉండి తరించలేక, అంటే అనుభవపూర్వకంలోనికి రాలేక నష్టపోయే పరిస్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. ముత్యములు మీరు చూసినారా? నేను ఈ మాట అంటే అనొచ్చు, మేము వేసుకున్నామా అని. మీరు వేసుకున్న ఒరిజినల్ కాదు తెలుసా? ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి, ఎందుకంటే నిద్రమత్తన పోతుందేమో అని. బైబిల్లో ముత్యము లేదా ముత్యములు అనే మాట ఎన్నిసార్లు రాశారు? పాత నిబంధనలో ఎన్నిసార్లు రాశారు? కొత్త నిబంధనలో ఎన్నిసార్లు ఎక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది? ఆఖరిగా ఈ బైబిల్లో ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది? మనకి ఈ ముత్యములను గూర్చి అనుభవపూర్వకంగా బయట దొరికేవు కదా. హైదరాబాద్ పేల్స్ అని పోతారు కదా, పునాదులు వేస్తున్నారని మీరేం మెళ్ళ వేసుకుని తిరుగుతున్నారు. భూమి మీద మెళ్ళ వేసుకుంటే పరలోకంలో పునాదులు మన కొరకే సిద్ధపరచబడుతున్నాయి. ఈ పేల్స్ అనేది ఒక జంతువుతో నుండి వస్తే, ఇప్పుడు నేను అన్ని విషయాలు చెప్పను, కానీ ఒక ముత్యము, ఒరిజినల్ ముత్యము తయారు కావటానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుందో మీకు ఐడియా ఉందా? ఓకే. బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది ఐడియా ఉందా? పాత నిబంధనలు ఎన్నిసార్లు ఉందో తెలుసా? కొత్త నిబంధనలు ఎన్నిసార్లు ఉందో తెలుసా? ఏదైనా మీరు బైబిల్లో చూసుకొని అప్పుడు కొనుక్కోండి. నేను ఈ మాట చెప్పినాను, అట్లయితే ఒక్కటి కూడా కొనలేం బ్రదర్. బైబిల్లో ఈ మాట 10 సార్లు ఉంది, పేల్స్ అని. పాత నిబంధనలు ఎన్నిసార్లు ఉందో తెలుసా? మీరు షాక్ అవుతారు నేను ఈ మాట చెప్తే. ఒక్కసారే, ఓన్లీ వన్స్ యోగ గ్రంథంలో కనిపిస్తుంది. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు ఉందో తెలుసా? 9 సార్లు కనిపిస్తుంది. మొదట ఎక్కడుంది? మత్తయి సువార్తలో కనిపిస్తుంది. ముత్యములను పందుల ఎదుట వేయొద్దు. ఆఖరి ఎక్కడ రాయబడింది? 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు ఒక ముత్యము ఒరిజినల్ది తయారు కావాలంటే సముద్ర గర్భంలో 7 సంవత్సరాలు, 7 years. ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర తీసుకునే ముత్యాలు మీరు వేసుకునేవి ఒరిజినలా కాదా? 7 ఏళ్ళు ఒక ముత్యం తయారు చేసి దాన్ని తీసుకుని వచ్చి నీకు 100కి, 200కి, 300కి ఇస్తారా? చెప్పరేంటి? ఇది ఒరిజినల్. హైదరాబాద్లో తీసుకున్నా, సుల్తాన్ బజార్లో తీసుకున్నా, ఏ బిట్స్లో తీసుకున్నా, బిట్స్లో తీసుకోకపోయినా బహుశా ఆర్టిఫిషియల్ ఉంటాయి కానీ నాట్ ఒరిజినల్. ఇప్పుడు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన గుమ్మాలు ఇలాంటి ముత్యాలతో సిద్ధపరిచి. ఇది ఏమైనా అర్థమవుతుందా? కళ్ళకి కనిపిస్తుందా? మనకి చెవులకు వినపడుతుందా? మనిషి హృదయానికి గోచరం అవుతుందా?
మాలాంటి వాళ్ళకి ఎందుకు ప్రభు క్షయమైన శరీరం కలిగి క్షయమైన పాపపు ఆలోచనలు కలిగి వీళ్ళందరితో మాకు ఏదో మామూలు సింపుల్ డ్రెస్సులు ఇచ్చి సింపుల్గా చేస్తే సరిపోతుంది. ముత్యాలతోన్న గుమ్మాల మా ఊర్లో ఇనుముతో కడతారు, వెదురుతో కడతారు, ఇటుకలతో కడతారు, ఇలాగ రకరకాలు కడతారు. కానీ ప్రభు ఏం కడుతున్నాడంటే ముత్యములతో మన కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యంలో ఎంత గొప్ప! ఇది యెహోవా గుమ్మము, ఏకవచనం, ఒక్కడే ఉంటాడు, ఆయనే మార్గం. ఇప్పుడు యెహోవాకు సంబంధించి ఎన్ని చూసాం? ఎన్ని? 3. మొదటిది ఏంటి? యెహోవా నామము, రక్షణ. రెండవది ఏంటి? యెహోవా దక్షిణ హస్తము, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. మూడవది యెహోవా గుమ్మము, సెపరేషన్, ప్రత్యేకత. నాలుగవది 118వ కీర్తన 24, Psalm 118. 118, 24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. నాలుగవది ఏంటి? యెహోవాది యెహోవా దినం. దినం అంటే మీరు గ్రామాల్లో వాడే పదం అనుకోవద్దండి. గ్రామాల్లో వాడే పదం అంటే అర్థమైందే చెప్పమంటారా? పలానోళ్ళు చనిపోయినారు, మమ్మల్ని మీటింగ్కి పిలిచినారు, ఏమంట బ్రదర్ అంటే దినమంట బ్రదర్, పోయేసి వస్తాము. వర్ధంతికి అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కార్యక్రమాలు చేస్తారు కదా సాంప్రదాయ ప్రకారం, 11 రోజులకో 3 రోజులకో 40 రోజులకో, దాన్ని ఏమంటారంటే దినము అని అంటారు. బైబిల్ దానికి ప్రత్యేకంగా దినాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది ఎవరి దినం? యెహోవా దినం. అంటే చనిపోయిన తర్వాత చేసే దినం కాదు ఇది. ఆ దినాలు లోకం చేస్తుంది, ఈ దినాలు ఆయన పుట్టక మునిపే. కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చినారు, ఆయన మొన్నటో ఈ మధ్యలోనే వచ్చినావు, ఈ దినాల్లో వాళ్ళు అంటారే, అలాగంటే నీకు 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు చాలా చాలా పెద్దగా మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే యేసుప్రభు చెప్పినాడు, నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడంటే. అబ్రహాము ఏంటి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56. జాన్ చాప్టర్ 8 వర్స్ 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగల ఆనందించెను, అది చూచి. ఏ దినం మరిది? నా దినము, యెహోవా దినము, యేసు దినము. ఏ దినం? 12వ అధ్యాయం యెషయా గ్రంథం, లేదు 25 చదువుతాం. యెషయా 25, ఐజయా చాప్టర్ 25 9. యెషయా 25:9. ఆ దినమున జండ్లిలాగందరూ ఏమని? ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్తహింతము. ఆ దినమన. ఏ దినం? ఆ అంటే ఇటు పెద్దగా రాస్తారు, చిన్న పెద్ద అని ఉంటుంది కదా. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పే మాటలు అర్థమవుతాయి మీకు. అక్షరమాల తెలుగులో ఉంటుంది కదా, ఆ ఏ అని. ఆ అంటే చిన్నగా రాస్తాం, ఆ అంటే పెద్దగా. ఇది పెద్ద రాశారా చిన్న రాశారా? పెద్ద రాశారు. ఆ దినం అంటే ఎక్కడ దాకా పోయింది ఇది? దీర్ఘం ఇట్టిస్తే ఇటు ముందుకు పోవట్లేదు, వెనక్కి పోతుంది. అంటే యెషయా నుండి వెనక్కి పోతే ఏమొస్తుంది? ఏమొస్తుంది? యెషయా గ్రంథానికి వెనక్కి ఏముందమ్మా? ఓకే, పరమగీతం, తర్వాత సామెతలు, తర్వాత ప్రసంగి. సరే, అన్నీ దాటుకొని కీర్తనలు, యోబు అలాగ దాటుకొని ఎక్కడ దాకా రావాలి మరి? అంటే పెద్ద దీర్ఘమిచ్చినాడే. వెరీ గుడ్. ఇంత తెలుసా మీకు డీపు? వా!
ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పిన స్థలములో ఒక బలిపీఠం కట్టి దాని మీద తన కుమారుని బంధించి అప్పుడు కత్తెత్తి దేవుని నామాన్ని బట్టి దహన బలి అర్పించమన్నాడు కనుక అప్పుడు కత్తి పట్టుకుంటే పైనుండి ఒక స్వరం వచ్చింది, అబ్రామా అబ్రామా ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు. ఆ దినము కొరకే కనిపెట్టుకొని ఉన్నాము. ఆ దినాన్ని బట్టి అంటే ఆ దినాన భౌతికమైన ఇస్సాకు వధించబడవలసింది. అయితే ఆయనకు బదులుగా కొమ్ములు తిరిగిన పొట్టేలును వధించినారు. యేసుప్రభు వారికి ముంగుర్తని మనకు పరిచయం. కాలం సంపూర్ణమైనప్పుడు సువార్తలో రాయబడినట్లు గలతీ 4:4 దేవుడు తన కుమారుని పంపినాడు. ఆ కుమారుడు యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. పాపములన్నింటిని మోసుకొని సిలువలో మన కొరకై అర్పించబడ్డాడు. ఆ దినము ఏ దినం? లోక పాపములను మోసుకొని శిలువ మీద మన రక్షకుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన ఆ దినం. అది రక్షణ దినం, అది మానవ కోటికి వెలిగిచ్చిన దినం, అది దహన బలి అర్పించబడిన దినం, అది యెహోవా దినం, అది యెహోవా ఏర్పాటు చేసిన దినం. కానీ మనం ఇదంతా మానేసి ఎవరైనా పెళ్ళైతే కార్డు మీద, పెళ్లి కార్డు మీద పైన రాసి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. సరే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోండి. పెళ్ళికి కొంతమంది వేస్తారు, ఇళ్ళకి కొంతమంది వేస్తారు, రకరకాల దానికి వేసుకుంటారు. సరే, ఏదో ఒక దినం మంచిదే కదా మీ దృష్టిలో. అంటే మీ దృష్టిలో ఏంటంటే అది శుభదినము అని అర్థం, అంతేనా? శుభదినం అనే కదా శుభకార్యాలకి వేస్తారు, కాకపోతే వేయరు కదా. మరి వేరే వాళ్ళు లోకస్తులు మనుషులు మాట్లాడే మాటలకైతే ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు దినంకి వెళ్తున్నాను అని అంటే ఏమంటారు? దూరంగా ఉంటారు కదా. మరి మేము కూడా వస్తామంటారు కదా, పిల్ల సలత రండి అని వాళ్ళు కూడా చెప్పరు కదా. భౌతికమైన మనుషుని యొక్క దినాలకైతే మనిషి పోవటానికి సంగతాడు, పోయినా అన్నం తినటానికి సంగతాడు, అక్కడ ఉండటానికి సంగతాడు. ఒకవేళ అదే సంగతి భార్యకి తెలిసిందనుకో, ఆమె చాలా నిష్టగరిష్టాలు అనుకోండి, భర్త వచ్చిన తర్వాత ఎక్కడికి పోయినా అంటే వాళ్ళు దినమంటే పోయినానంటే అక్కడే అక్కడే పోండి. ఎక్కడికి వెళ్ళాలా? మరి స్నానం చేసి అంత శుభ్రంగా బట్టలు గిట్టలన్నీ బయటపడేసి లోపలికి వచ్చి. దినం అంటే లోకంలో ఎలాగుంటుందంటే అశుభం అని ఉంది, కానీ బైబిల్లో యెహోవా దినం శుభం, సంతోషకరమైనది. అబ్రహాము ఆ దినాన చూచి సంతోషించెను, ఎందుకంటే తన కుమారుడు విడిపించబడ్డాడు, దైవ కుమారుడు మన కొరకు అప్పగించబడ్డాడు. ఇదిగో అబ్రహాం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఇస్సాక్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన పేరు యేసు. ఓ దినాన్ని ప్రభువు రాబోతున్నాడు. ఆ దినం మనం అందరము సిద్ధపరచబడి ఎత్తబడాలని దేవుని యొక్క కోరిక. ఆ దినము కొరకై మనం ఆయుత్తపరచబడాలి. అందుకే ఇవన్నీ ఏర్పాట్లు. ఆ దినములో ఉన్నామా? అది యెహోవా దినం, అది ఆశీర్వాదకరమైన దినం, ఆశ్చర్యాన్ని కలిగించే దినం. ఇలాంటి దినాలు బైబిల్లో 7 ఉన్నాయి. ఇప్పుడు చెప్పనులే, మళ్ళీ 7 చెప్తాడేమో అని అనుకుంటారేమో. నేను టీచర్ కదా, నాకు బాగా తెలుసు మిమ్మల్ని ఎంతసేపు విసిగించాలని. ఎక్కువ విసిగించలేము కనుక 7 దినాల్లో యేసునాథుడు మనందరినీ సిద్ధపరిచి ఓ దినాన్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ దినం లేదు, ఇక్కడే దినం ఉంది. అక్కడ ఎందుకు లేదు? దినం రావాలంటే ఏముండాలా? భూమి ఉండాలా. దినం రావాలంటే ఏముండాలి? సూర్యుడు ఉండాలా. టైం తిరగాలి కదా. మరి భూమి తన చుట్టూ తాను తిరగాల, సూర్యుని చుట్టూ కూడా తిరగాల. సూర్యుడే లేకపోతే భూమి ఎలాగ తిరుగుతుంది? అసలు భూమే లేదు కదా అక్కడ. భూమి లేదు, సూర్యుడు లేడు, కనుక ఏం లేదు? దినం లేదు, వేసవికాలం లేదు, పంటలు లేవు, పొలాలు లేవు, వెళ్ళాల్సిన పని లేదు. మరి ఎలాగుంటారు? ఆకలి లేదు, దాహం లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, మెడికల్ షాపులు లేవు, హాస్పిటల్స్ లేవు. ఇంకా మీకు మంచి విషయం చెప్పనా? నిరుత్సాహకరమైనది, మీ మొబైల్ ఫోన్ కూడా లేదు అక్కడ. డేటా కొరకు పోట్లాడాల్సిన పని లేదు, ఫోన్లు చేసినారే చేయలేదే అని బాధపడాల్సిన పని లేదు. అంత దేవుని రాజ్యంలో సదాకాలం మనం అక్కడే ఉంటాం. ఆయన సంవత్సరములకు మితి లేదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. గొర్రెపిల్ల దేవాలయం, ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. సదాకాలం ఉండేది
ఆ యుగ యుగములుండే దైవరాజ్యంలో మనముండుట కొరకై యెహోవా దినాన్ని ఏర్పాటు చేసినాడు. ఆ దినమే లోకంలోనికి దేవుడు వచ్చిన దినం. ఆ దినమే యేసుప్రభు శిలువలో అర్పించబడిన దినం. ఆ దినమే యేసుప్రభు తిరిగి లేచిన దినం. ఆ దినమే యేసుప్రభు రాబోతున్నాడు. ఆ దినమే మనము ఆయనతో పాటు ఉండటానికి కొనుపోబడుతున్నాం. ఆహా, సదాకాలం మనం ఆ ప్రభువుతో కూడా ఉంటాం. ఇది యెహోవా దినం. ఈ యెహోవా దినాన్ని బట్టి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి మనము తీసుకురాబడ్డాం. ఇది మనకు ప్రభు యొక్క సెకండ్ కమింగ్, రెండవ రాకడ జ్ఞాపకం చేస్తుంది. ఐదవ రాకడ చూసి ముగిస్తామా? మన థీమ్ 118వ కీర్తన 26. 118వ కీర్తన 26. యెహోవా మందిరము యెహోవా మందిరంలో నుండి మేమును దీవించుచున్నాము. ఇప్పటిదాకా 4 యెహోవాకు సంబంధించిన సంగతులు చూసినాం. మొదటిదేంటి? యెహోవా నామం, సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? యెహోవా, గట్టిగా చెప్పండి, యెహోవా దక్షిణ హస్తం, శాంక్టిఫికేషన్, ప్రత్యేకత. మూడవది ఏంటి? యెహోవా గుమ్మములు, సెపరేషన్, ప్రత్యేకత. నాలుగవది యెహోవా దినం, ద డే ఆఫ్ ద లార్డ్. దాకరిది యెహోవా మందిరము. యెహోవా మందిరం దగ్గర కంటే ఇన్ని స్టేజీలు దాటుకొని రావాలా? ఇప్పుడు ఎక్కడున్నామో? 5 యెహోవాకు సంబంధించిన దాంట్లో మొదటి దాంట్లో ఉన్నామా, ఆఖరి దాంట్లో ఉన్నామా? ఏది లేదా? ఎక్కడున్నామో? ఈ భౌతికమైన మందిరము, భౌతికమైన కట్టడము, భౌతికమైనదంతా ఒక దినాన మనం విడిచిపెడతాం. గొర్రెపిల్లే దేవాలయం, అక్కడికి వెళ్తాం. అందుకే దేవుడే తన మనుషుల మధ్యలో కాపురం ఉండే స్థలానికి వెళ్తాం. అదే దేవాలయం, అదే ఆయన ఉండే రాజ్యం. భూ సంబంధమైనవన్నీ ఓ దినాన శిథిలమైపోతాయి. పరసంబంధమైనది నిత్యం ఉంటుంది. అక్కడ పరిపూర్ణ సౌందర్యం కలిగిన ఆశీర్వాదంలోనికి మనం ప్రవేశిస్తాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొచ్చాయి. కనుక ఈ 5 అంతాల అనుభవం కలిగిన వారమై ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని భూమి మీద ఉన్న కనబడే మందిరములోను, కనబడిన అదృశ్యమైన సంఘము అనే మందిరములోను, రాబోచున్న పరలోకపు యెరూషలేము లేదా దేవాలయము అనే మందిరములోను మనం ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం పొంది ప్రభుతో పాటు సదాకాలం ఉండునట్లు ఆ రక్షకుడు యేసునాథుడు మనకు సహాయము చేయును గాక.